హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏపీ పాలిటిక్స్ ఏం నిట్ ఎలా చేంజ్ అయిపోతాయో ఎవరికీ అర్థం కావట్లేదు. అవునమ్మా. విత్ ఇన్ సెకండ్స్ లో మారిపోతున్నాయి. అసలు ఊహకే అంతుపట్టట్లేదు అనమాట. అవును, అలా ఉన్నాయి. అవును. ఇలా చూసుకున్నట్లయితే ఇట్ సైడ్ పవన్ కళ్యాణ్ గారేమో వారాహి యాగాన్ని చేపట్టారు. ఇట్ సైడ్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారేమో పర్యటనలు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఒకటి అని జనాలకు తెలిసేది ఎలా? ఈయన దారిలో ఈయన వెళ్తున్నప్పుడు జనాలు ఎలా ఓట్లు వేస్తారు అసలు? అవును, చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. ఇది చాలామంది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం అన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డిని చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు కాదు. ఇప్పటికే పలానా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని తెలిసినట్టయితే ఆ ఓట్లు కనిపించకుండా చేస్తున్నాడు. కొన్ని లక్షల ఓట్లు కనిపించకుండా అయిపోయినాయి. ఇవన్నీ చూసుకోవాలి కదా. ఒకటి. రెండవదేమో జగన్మోహన్ రెడ్డి ఆయన చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడు. ఆయన పనులు ఎలా ఉంటాయి? డబ్బుతో ముడిపడి ఉంటాయన్నమాట. దానికి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరూ సిద్ధంగా దేనికి ఉన్నారు? పవన్ కళ్యాణ్ మాటలు ఉద్రేకపడిపోయి మాట్లాడితే కాదు. వీడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటో చెప్పాలి కదా. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పకుండా ఆవేశంగా మాట్లాడితే ఎలాగవుతుంది? తర్వాత చెప్పుడు చూపించుకునే పరిస్థితి కాదు. చెప్పుడు చూపించుకునే పరిస్థితి కాదు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఉచితాలు పథకాలు నీకు అది ఉచితంగా ఇస్తాను, ఆడవాళ్ళకేమో సిటీ బస్సులు ఉచితంగా ఇస్తానంటే ఏపీఎస్ఆర్టీసీ దివాలా చేస్తుంది. అంతే కదా. ఉచితాలు ఎక్కడి నుంచి వస్తాయి? పని కల్పించాలి. పనిలో 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. అంతేగాని పనులు లేకుండా ఎలాగవుతుంది? మీ పరిశ్రమలు తీసుకొస్తాను, మీ అందరికీ పనులు కల్పిస్తాను, స్థిరమైన సంపాదన మీకు ఇస్తానని చెప్పాలి. ఆ మాటలు ఆయన చెప్పడం లేదు. ఈయన ఆవేశపడిపోతున్నాడు. ఈయన ఏం చేస్తాడో ఈయన చెప్పాలి కదా. అవినీతి పనుల్ని తాట చేస్తా అన్నా బాగుంది. ప్రజలకేం చేద్దాం అనుకుంటున్నావు? అంతే కదా. తాట చేయడం, చెప్పులతో కొట్టడం, మక్కలు ఎరగొట్టడం అన్నీ ఎవరో మామూలుగా దానికి ఒక విజ్ఞత లేని వాళ్ళు, పేరు ఊరు లేకుండా ఒక పొగరబోతులు రాజకీయాలు చేసినప్పుడు తన్నడం వరకు వెళ్తుంది. అలా కాదు కదా. నువ్వు యూత్లో ఒక జ్ఞానంతో ఉన్నవాడివి. నీకు ఒక విజన్ ఉంది. ఏ విజన్ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభా ఎంత, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉద్యోగాలు లేని వాళ్ళు, ఉద్యోగ వయసు దాటిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ఆలోచించుకొని దీనికి ఏ పరిశ్రమలు తేవాలి, ఎటువంటి పరిశ్రమలు తేవాలి, సాఫ్ట్వేర్ పరిశ్రమలు ఎన్ని కావాలి, మామూలుగా లేబర్ పనికి వచ్చే పరిశ్రమలు ఎన్ని కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన లుల్లు మాల్ అని విశాఖపట్నంలో 5 కిలోమీటర్ల మేరకు ఒక లుల్లు మాల్ కడదాం అనుకున్నారు. దాంట్లో 5,000 మంది ఉద్యోగం చేసేవాళ్ళు. ఎవరైనా ఉద్యోగం చేయొచ్చు. సేల్స్ బాయ్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ అంతానా. అది మాకు వద్దు, దాని డబ్బులు కావాలన్నారు. నీకు డబ్బులు ఇచ్చి ఇక్కడ మేము కట్టడం ఏంటి? నీకు డబ్బులు ఇవ్వడం, నీకేమో పర్సంటేజ్ ఇవ్వడం మాకెందుకని బెంగళూరు వెళ్ళారు, లుల్లు మాల్ కట్టేశారు, ప్రారంభోత్సవం చేశారన్నమాట. అటువంటి తెలివి తక్కువ పనులు చేస్తున్నారు మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అన్నమాట. అలాంటి తెలివి తక్కువ పనులు కాకుండా ఈయన మన పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రజలకి రేపు రాబోయే రోజుల్లో ఏమి చేస్తున్నామో స్పష్టంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నాడో స్పష్టంగా చెప్పాలి. అలాగే అక్కడ మన లోకేష్ కూడా ఆయన తాలూకు దృష్టిలో ఏమున్నాయో చెప్పిన తర్వాత, లేదు ఈసారి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము కలిసి పోరాడుతున్నాం, కలిసి పోటీ చేస్తున్నాం, మేము వేరు వాళ్ళు వేరు కాదు. మీరు మొత్తానికి ఏంటంటే తెలుగుదేశాన్ని గెలిపించండి, జనసేనని గెలిపించండి, మేము గవర్నమెంట్ని ఫామ్ చేసే అధికారాన్ని మాకు ఇవ్వండి, అన్ని సీట్లు గెలిపించండి అని చెబుతూ జనాన్ని మెంటల్గా ప్రిపేర్ చేయాలన్నమాట. వీళ్ళిద్దరూ ఒకటే, ఇద్దరు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేయాలి, ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామన్న ఆలోచన వాళ్ళకి ప్రజల్లో
ప్రజల్లోకి రావాలి, ప్రజల్లో ముద్ర వేయాలి. ఇంతవరకు రాలేదు. అప్పుడే ఎలక్షన్ గురించి ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసేసుకుంటున్నారు. దీన్ని ఎంతవరకు అంటే ప్రజలు గ్రహిస్తారు అన్నది నా డౌటు. ఎందుకంటే ఎలక్షన్స్ ఎన్నాళ్ళు ఉండవు. నవంబర్లో ఎప్పుడో ముందస్తుగా ఎన్నికలు జరిగే ప్రమాదం ఉంది. అప్పుడు ఎలా చెప్తారు? అప్పటికప్పుడు చెప్తే ప్రజలు జీర్ణించుకోలేరు కదా. చాలా ఉన్నాయి ఇప్పుడు ఎన్నికలంటే, చాలా ఉన్నాయి. దానికి ఒక ప్రాణ ఫ్యాక్షను, ఒక వ్యూహ రచన, ప్రజలనేమో సంసిద్ధుల్ని చేయడం, ఇవన్నీ ఉన్నాయి. అప్పటికప్పుడు ఏం చేయలేరు కదా. అప్పటికప్పుడు చేసినట్టయితే అందరూ కూడా కన్ఫ్యూజన్ అయిపోతారు. మళ్ళీ వీళ్ళ తాలూకు వ్యూహం బెడిసి కొడుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్లో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. అది లేకుండా జాగ్రత్త పడాలి వీళ్ళు. అది ఇప్పుడు మరి టీడీపీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక మేనిఫెస్టో కూడా క్రియేట్ చేసుకున్నారు. అప్పుడే వీళ్ళు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? టీడీపీ ఒక్కరు కాదమ్మా. టీడీపీ ఒక్కరు గెలిస్తే గెలవచ్చు, గెలవకపోతే కదా. అలాగని పవన్ కళ్యాణ్ ఒక్కడు గవర్నమెంట్ని ఫామ్ చేయలేడు. కొన్ని సీట్లు గెలుచుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడు గవర్నమెంట్ని ఫామ్ చేయలేడు. కానీ వీరిద్దరికి మధ్య ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో గెలుపు గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఆ క్యాండిడేట్ని ముందుగా ప్రిపేర్ చేయాలి కదా. ఆ క్యాండిడేట్ల పేరు మీదేమో ముందుగా ప్రోపగండా చేయాలి కదా. ప్రోపగండా చేస్తే కదా ఆ క్యాండిడేట్కి లైఫ్ ఉంటుంది. అది చేయాలంటే అన్నమాట. మీ మట్టుకు మీరు ప్లాన్ చేసుకోవడం, ఆయన మట్టుకు ఆయన ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు అన్ని అనుకున్న సీట్లు రాకపోవచ్చు. ఏం చేస్తారు మీరు? సీట్లు వస్తే కరెక్టే. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అనుకున్న సీట్లు రాకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? కానీ మీ ఇద్దరు కలిస్తే ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అలా మీరు ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి మార్గాన్నే ఎంపిక చేసుకోవాలి. అంతేగాని అప్పటికప్పుడు సిద్ధం చేద్దామంటే ప్రజలు సిద్ధంగా ఉండరు. వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి వైసీపీ వాళ్ళ గుండెల్లో. లేకపోతే ఎలాగవుతుంది? వాళ్ళంతా వాళ్ళే ఓడిపోవాలన్నమాట. కొంతమందిని చూస్తే మంచి ఓ బలిష్ఠుని చూస్తే లేదంటే ఆయనతో నేను పోట్లాడలేను అని తప్పుకుంటారు కదా. అలాగా వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఆ తాలూకు బలవంతులైనటువంటి గెలుపు గుర్రాలని చూసి వాళ్ళు తప్పుకోవాలన్నమాట. ఆ వ్యూహం వీళ్ళు పన్నాలంటాను నేను. అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా రాబోయే ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా ఉంటే కానీ ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి చాలా మేధావి, చాలా మేధావి. దేనికైనా వెనుకాడమాట. అవసరమైతే మనకి ఓట్లు వేయరంటే మొత్తం ఏమి చేయాలో అది చేస్తాడు. ఓట్లు వేయని జనాలందరినీ కూడా ఏమి చేయాలో అది చేస్తాడు. కనుక జాగ్రత్తగా ఉండి వ్యూహం చేయాలి. ఎందుకంటే వీరు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కలుస్తున్నాం అన్నారు కనుక ఆ పని ఏదో చేయాలి అంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇవి ఈరోజు ఏపీ రాజకీయాలు. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటాం.